అందరికీ నమస్కారం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల గత 3-4 రోజులు ఎటువంటి వీడియో చేయలేకపోయాను. తిరిగి ఈరోజు ఈ వీడియోతో మొదలు పెడుతున్నాము. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలను కానీ చూసినట్లయితే, మొట్టమొదటిగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, గనుడి అరెస్ట్. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. గత 1.5 నెలగా పరారీలో ఉంటూ ఎక్కడ కనపడకుండా అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి గనుల శాఖ మాజీ డైరెక్టర్ని ఎండీని ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న హైదరాబాదులో వాళ్ళ ఇంటి దగ్గర అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారీ. ఈ నెల 11న ఆయనపై కేసు నమోదు, ఎట్టకేలకు అరెస్ట్. నేడు విజయవాడకు తరలింపు. వైకాపా ఇసుక దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచినట్లు దర్యాప్తులో గుర్తింపు. 2566 కోట్ల దోపిడీలో కీలక పాత్ర. దీనిలో 800 కోట్లు సర్దేశారు. జగనన్న ఇళ్లకు నాడు నేడుకు ఇసుక ఇచ్చామంటూ భారీగా దోపిడీ. ప్రభుత్వానికి 1059 కోట్లకు జమ చేశామన్న జేపీ సంస్థ వాస్తవంగా చెల్లించి 259 కోట్లే. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి సహకారంతో మాయ. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ ఇసుకలో చాలా మాయ చేశారని. ఎట్లంటే, సంవత్సరానికి దాదాపు 1500 కోట్ల పాటు ప్రభుత్వానికి జమ చేస్తానని ఒప్పందంలో పేర్కొని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి బహిరంగంగా జేపీ సంస్థ అనే దానికి ఈ ఇసుక టెండర్ను కట్టబెట్టడం జరిగింది. ఈ 1500 కోట్లలో 1059 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వానికి జమ చేసామని జేపీ వెంచర్ సంస్థ చెబుతుంది. కానీ వాస్తవానికి 259 కోట్లే ప్రభుత్వానికి జమ చేశారు. ఈ మిగిలిన సంబంధించి లెక్కలు చెప్పారు. ఇంతకుముందు చెప్పాను, ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వానికే అమ్మినటువంటి గనులు ఈ ఇసుక దోపిడీదారులు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సొమ్మును తిరిగి ప్రభుత్వానికే అమ్మే అవకాశం, అటువంటి చర్యలు ఎవరైనా చేస్తారా వీళ్ళు తప్పితే? మరి వీళ్ళ ఘనకార్యం ఎంతగా ఉందో, అంత గొప్పగా ఉందో చెప్పుకోవచ్చు. అంటే 1500 కోట్లు ప్రభుత్వానికి వస్తాయని చెప్పి అందులో 259 కోట్లు జమ చేసి జగనన్న కాలనీలకి, నాడు నేడు స్కూల్స్కి మిగిలిన దాదాపు 800 కోట్లు పాటు ఈ జగనన్న కాలనీకి, నాడు నేడు స్కూల్స్కి ఇచ్చినామని చెప్పి ఖాతా జమ రాశారు. అంటే ప్రభుత్వానికి మేము ఈ విధంగా ఇసుక అమ్మినాము, ఈ 800 కోట్లకి ఇసుక ప్రభుత్వానికే ఇచ్చాము, 259 కోట్లు డబ్బులు జమ చేశాము, మొత్తం 1159 కోట్లు ఇచ్చామని లెక్క చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ప్రభుత్వం అనేది కాలనీలు ఇచ్చినప్పుడు ఆ కాలనీలకి కానీ లేదా ప్రభుత్వ స్కూల్స్ కానీ ఉచితంగా ఇసుక ఇస్తుంది. కాలనీలకైతే ఉచితంగా ఇస్తుంది. అది సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఇసుక కాబట్టి ఆ ఇసుకని కాలనీల వాళ్ళకు ఫ్రీగానే ఇస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, కాలనీలకు ఫ్రీగా ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుంటారు ఇసుకకి. అంటే ప్రభుత్వానికి ఇస్తానన్న సొమ్ము కూడా కరెక్ట్గా ఇవ్వాల, ప్రభుత్వానికి అమ్మి దాన్ని కూడా జమ చేశారన్నమాట. ఇది దీంట్లో ఉండే ఘనకార్యం. చూడాలా దీంట్లో ఉండే భాగోతాలంగా ఎన్ని బయటపడతాయో. ఇకపోతే జగనన్న నుంచి డిక్లరేషన్ కోరనున్న టీటీడీ. సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి, చట్ట ప్రకారం వ్యవహరిస్తామంటున్న అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమల పర్యటన పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా తిరుమల కొండ మీద డిక్లరేషన్ ఇవ్వలేదు. అసలు డిక్లరేషన్ అంటే ఏంటంటే, ఎవరైనా వేరే మతం వారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలంటే, మేము వేరే మతమైనప్పటికీ వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉంది, భక్తి ఎక్కువగా ఉంటుంది అని ఒక డిక్లరేషన్ సంతకం ఇవ్వాలి. మా భక్తి శ్రద్ధలతో మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము అని ఒక భక్తి శ్రద్ధలతో ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలి. అది సాధారణ భక్తులకైతే క్యూ లైన్లో చేస్తారు. ఒక వీవీఐపీకి అయితే అతిథి గృహం వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికి పోయి డిపార్ట్మెంట్ వాళ్ళు సంతకం చేయించుకొని వస్తారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం తిరుమలకు రానున్నారు. కాబట్టి తిరుమలలో
అతిథి గృహంలో బస చేసిన తర్వాత టీటీడీ అధికారులు అక్కడికి పోయి డిక్లరేషన్ ఫామ్ అడిగే అవకాశం ఉంది. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దర్శనానికి అనుమతించరు. ఇంతకుముందు ముఖ్యమంత్రి హోదాలో డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు అడుగుతున్నప్పటికీ అవి లెక్క చేయకుండా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది టీటీడీ దేవస్థానంలో ఇది ఒక అపచారము. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని దర్శనానికి అనుమతించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు కూడా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ. ఇప్పటి వరకు కియాకు మాత్రమే ఇది వర్తింపు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిక. నూతన పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. అంటే జనరల్గా ఏదైనా పరిశ్రమలు ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి ల్యాండ్ సౌకర్యము, కరెంట్లో సబ్సిడీ, అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వాలు కట్టవలసిన పన్నుల్లో సబ్సిడీ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ యొక్క మూలధన పెట్టుబడి, అంటే ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళకి పెట్టుబడి ఎంత అవుతుందో ఆ పెట్టుబడిలో కూడా కొంత రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కియా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 100 కోట్లు పెట్టుబడి అయితే ఆ 100 కోట్లు 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు దాదాపు, అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది 10%, 15%, 20%, 30% అనేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలవుతుంది. దాంట్లో ఆ విధానం ప్రకారం భారీ పరిశ్రమలు పెట్టేవారికి మూలధనం వ్యయంలో కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆ నిర్ణయాన్ని తీసుకొని పెట్టినైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పారిశ్రామిక పాలసీలో ఇది పెట్టండి అని చెప్పి ఈ పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. 2027లో జాతీయ క్రీడల నిర్వహణకు సన్నద్ధం కావాలి. క్రీడలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. అమరావతిలో కొత్తగా ఏర్పడే రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఒకటి కట్టాలి. ఈ స్పోర్ట్స్ సిటీ బాగా తొందరగా అయిపించి, అంటే స్పీడ్గా దీన్ని కంప్లీట్ చేసి 2027లో జరగబోయే జాతీయ క్రీడలను మనం నిర్వహించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో కూడా జాతీయ క్రీడలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది, దూరదృష్టి ఉంది. కాబట్టి అమరావతిలో కూడా ఎంతో స్పీడ్గా ఈ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి 2027లో జరిగే జాతీయ క్రీడల్ని మనమే నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే. కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామన్న సిఐడి పోలీసులు. ముసుగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ. అందరి నుంచి వాగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు. కొలిక్కి వచ్చిన దర్యాప్తు అడ్డంగా బుక్ అయిన నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్. ఇది మరీ ఘోరమైన విషయం. ఒక ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందింపజేయడానికి హైదరాబాద్లో కస్టడీకి తీసుకొని గుంటూరుకు తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో సిఐడి స్టేషన్లో ఉంచి ఆ రోజు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది. ఆ థర్డ్ డిగ్రీ కూడా ఎలా ప్రయోగించారంటే కొంతమంది పోలీసుల చేత కొట్టిస్తూ ఆ కొట్టించే అంశాన్ని వీడియో కాల్లో చూపించమని సిఐడి చీఫ్ వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు కొడుతూ సిఐడి చీఫ్కి వీడియో కాల్లో చూపిస్తున్నప్పుడు కొట్టడం అంటే అలా కాదు, నేను వస్తున్నా అని చెప్పి సిఐడి చీఫ్ కూడా స్టేషన్ దగ్గరికి వచ్చి 4 వ్యక్తులను ముసుగేసుకొని తీసుకువచ్చి ఆ 4 వ్యక్తుల చేత రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టడం జరిగింది. అంటే ఒక రకంగా ఈ విధంగా కొట్టినప్పుడు ఈ దెబ్బలకి అతను చనిపోవాలనే ఉద్దేశంతోనే ఇది జరిగింది. కానీ అదృష్టవశాత్తు అది జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మారడంతో రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి కేసులో విచారణ మొదలై దీనిలో పూర్తిగా సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఎవరైతే ఈ చర్యలలో పాల్గొన్నారో పోలీసులు వాళ్ళు కూడా నిజాలు పూర్తిగా చెప్పేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా వాళ్ళు కూడా దెబ్బలు తగిన మాట వాస్తవమైన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో ప్రమేయం ఉన్నటువంటి సిఐడి చీఫ్ సునీల్కి ఇక శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని చెప్పుకోవచ్చు. కృత్రిమ అవయవాలు. వాహనంలో కృత్రిమ అవయవాలను తయారు చేస్తారు. ఇలా దివ్యాంగుల చెంతకై అంటే కృత్రిమ అవయవాలను తయారు చేసి
సప్లై చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి దానికి ఒక వాహనాన్ని ఏర్పరిచారు. అవి వాహనంలోనూ తయారు చేసి దివ్యాంగులు ఎక్కడ ఉన్నారో అక్కడికే పోయి వాళ్ళకి కృత్రిమంగా కాలు అమర్చే విధానాన్ని తీసుకొచ్చారు. దానికి ఒక వాహనాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడాలి, ప్రధాని మోడీ ఉద్ఘాటన. జనసేనలోకి వైకాపా కీలక నేతలు. మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, రోసయ్య చేరిక. విజయనగరం నుంచి మరికొందరు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. డిక్లరేషన్ సాంప్రదాయాన్ని జగన్ పాటించాల్సిందే, దేవుడి జోలికి వెళ్తే ఏమవుతుందో ఎన్నికల్లో చూశారు. గత 5 ఏళ్లు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్. ఇది ఈరోజు లడ్డూ కల్తీకి టీటీడీ బోర్డు సభ్యులే బాధ్యత వహించాలి. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అధికారుల బాధ్యత. పవన్ కళ్యాణ్. ఏఆర్ డైరీ ఫుడ్స్పై నిఘా ఉంచండి, కేంద్ర ప్రభుత్వాధికారుల ఆదేశం. ఈ మధ్య తిరుమల లడ్డూలో కల్తీ చేసినటువంటి ఏఆర్ డైరీ అంటే నెయ్యిని సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీ ఫామ్ యొక్క ఫుడ్స్ మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచండి కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. జగన్ డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.